అవతల వాడి జీవితం సంక నాకిపోతుంది. ఆడి జీవితం అంతమైపోతుంది అని తెలిస్తే ఉండే సుఖమేంది, నష్టమేంది. ఇలాంటి ఒక చిన్న పాయింట్ తీసుకొని 'చిరంజీవి' అనే సినిమా తీశారు దర్శకుడు అభినయ్ కృష్ణ. నటుడుగా, డాన్సర్‌గా, మిమిక్రీ కళాకారుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇలాగా పలు కళల్లో బాగా విశిష్టమైన పేరు సంపాదించిన అదిరే అభి అలియాస్ అభినయ్ కృష్ణ అలియాస్ హరికృష్ణ. ఆయన మొదటిసారిగా తన దర్శకత్వ కళని నెరవేర్చుకున్నాడు. తన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వేణు 'జబర్దస్త్'లో వేణు ఎవరైతే ఉన్నారో టిల్లు వేణు అంటారు. అతను 'బలగం' ద్వారా ఒక అత్యద్భుతమైన హిట్ కొడితే ఒక ఎమోషనల్ పాయింట్ తీసుకొని, అలాగే 'రామం రాఘవం' అనే సినిమాతో మరో ఎమోషనల్ పాయింట్‌తో ఇలాంటి ఒక కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టు ఇంత ఎమోషనల్ పండించి ఈ సినిమా తీయగలిగాడని చెప్పేసి అందరూ మెప్పు పొందిన ధనరాజ్ సరసన ఇప్పుడు అదిరే అభి కూడా చేరుతున్నాడు. ఎందుకు కారణం ఏంటంటే 'చిరంజీవి' అనే ఒక సినిమా రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఆ సినిమాని ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల చేశారు. 'చిరంజీవి' అనే ఒక కాన్సెప్ట్‌తోని ఒక మంచి సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు అభినయ్ కృష్ణ. నిజంగా సినిమా కూడా ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఒక చిన్న కథని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్‌ని ఎన్నుకున్నాడు. చాలామంది ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ వచ్చిపోతుంటారు కానీ వాళ్ళందరూ కూడా సినిమాకి ఎక్కడికక్కడ బాగా ఉపయోగపడతారు. ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా రాసుకున్న విధానం గానీ, దానికి తగిన ఆర్టిస్టులను ఎన్నుకున్న విధానం గానీ చాలా బాగుండింది. అచ్చు రాజమణి సంగీతం సినిమాకి నిజంగా చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని బీజీఎమ్స్ వస్తాయి. అవి చాలా హెల్ప్ అవుతది. ఇకపోతే చిన్న చిన్న కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతారు సినిమాకి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఓహో! ఇతనా అనుకున్నట్టుగా ఒక మంచి పాయింట్ ఉంటది. ఒక భవిష్యత్తు తెలియటం అనేది ఎంతవరకు ప్రాబ్లము, ఎంత మంచిది అనే విషయాన్ని రాజ్ తరుణ్ తెలుసుకున్నప్పుడు ప్రతిసారి కూడా తన నటనతోనే అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చాలా కాలం తర్వాత ఒక మంచి సోషియో ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ ఇలాంటి ఒక కథ రాక చాలా కాలం అయింది. ఒక చిన్న పాయింట్ అయినా గానీ దాన్ని తీసుకున్న విధానం గానీ, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం గానీ చాలా బాగా చేశాడు అభినయ్ కృష్ణ. చాలా తక్కువ టైమే ఉంటది. దాదాపు 2 గంటల లోపే ఒక సినిమా రావటం ఈ మధ్య కాలంలో చాలా అరుదు. చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని దానికి తగ్గ పాటల్ని, సన్నివేశాలని చిత్రీకరించుకున్న దర్శకుడికి నిజంగా అభినందనలు. అభినయ్ కృష్ణ మీరు ఇక్కడితో ఓటీటీ డైరెక్టర్‌గానే ఆగిపోకుండా సినిమా దర్శకుడిగా కూడా మారి థియేటర్‌లో కూడా మీ సినిమాలు విడుదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్ తెలుగు. ఎందుకంటే ఈ సినిమాకి అంత పొటెన్షియల్ ఉంది. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితే రాజ్ తరుణ్‌కి సంబంధించిన ఒక ఫ్యాన్ బేస్ గానీ, ఈ సినిమాలకు సంబంధించిన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేవాళ్ళు గానీ ఖచ్చితంగా ఎంతో కొంత థియేటర్ నుంచి ఆదరణ ఉండేది. కానీ ఎందుకనో ఇది డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేసుకున్నారు. ఈ మధ్య ఈటీవీ విన్‌లో కూడా డైరెక్ట్ ఓటీటీ అని చెప్పేసి సినిమా తీసినప్పటికీ కూడా సినిమా కంటెంట్ బాగున్నప్పుడు థియేటర్స్‌కి కూడా రిలీజ్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ సినిమాలు మంచి మంచి విజయాలను సాధిస్తూ ఉన్నాయి. ఆ కోవలో ఇది కూడా ఉండేదేమో అనిపించింది. ఎందుకైనా మంచిది అని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ సినిమాలకి ఇలాంటి పొరపాటు చేయకుండా కొంచెం సినిమా థియేటర్‌కి వచ్చేటట్టుగా కూడా ప్లాన్ చేసుకోండి అభినయ్ కృష్ణ. మీరు హరికృష్ణ నుంచి అభినయ్ కృష్ణ, అభినయ్ కృష్ణ నుంచి అదిరే అభిగా మారి ఇంతమంది ప్రేక్షకులను దగ్గరికి తీసుకొని అందరి దగ్గర శభాష్ పెంచుకున్నారు. మీ కష్టం వృధా పోలేదు. ఒక మంచి సినిమా తీశారు. టాక్ తెలుగు 'చిరంజీవి' సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లల.